నమస్తే సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలనే వస్తున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పడిద్ది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండిద్ది అనిపిస్తుంది? టీడీపీ చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? డెవలప్మెంట్ కోరుకుంటున్నాం. అంటే జగన్ గారు కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం కదా అని చెప్పి అంటున్నారు, సంక్షేమాలు ఇస్తున్నాం కదా అంటున్నారు. సంక్షేమం డెవలప్మెంట్ కాదుగా. సంక్షేమం అంతకుముందు టీడీపీ ఇవ్వలేదా? ఓకే, సంక్షేమం టీడీపీ కూడా ఇచ్చింది కదా. ఎవరి మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఈయన మేనిఫెస్టో పెట్టారు, సంక్షేమం ఇస్తున్నాడు. మరి డెవలప్మెంట్ ఏది? అంతే కదా డెవలప్మెంట్ ఏది? ఓకే, డెవలప్మెంట్ ఉంటే కదా కనబడుతుంది చెప్పి అంటున్నారు కదా జగన్ గారు. రోడ్లు వేసామని చెప్పి అంటున్నారు. మీకు కనపడుతుందా? నాకైతే కనపడతలేదు. తిరిగేది నేను కదా రోడ్డు మీద. ఓకే, ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నామని చెప్పి అంటున్నారు సార్. ఉపయోగాలు ఏమైనా ఉన్నాయంటారు వాటి వల్ల? ఎందుకు ఉపయోగం ఉంటుంది? నాకు 2 చేతులు 2 కాళ్ళు బాగానే ఉన్నాయి కదా. కష్టపడుతున్నా కదా, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాను. 10,000 నేను ఏమన్నా అడగలేదుగా. నువ్వు ఇస్తానని చెప్పారు, మీరు ఇస్తున్నారు. డబ్బులు ఇస్తే ఎవరైనా తీసుకుంటారు కదా. మీరైనా ఇస్తారు, నేనైనా తీసుకుంటాను. డబ్బులు ఇస్తేనే ఓట్లు పడతాయి అనుకుంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో పడాలి. ఆయనే ఉండొచ్చు కదా. చంద్రబాబు నాయుడు కొన్ని వేల కోట్లు అప్పులు చేశారని చెప్పి అంటున్నారు జగన్ గారు. దాని గురించి మీరు ఏమంటారు? అప్పులు చేస్తుంది ఎవరో ప్రజలకు కనపడుతుంది. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎవరు నడిపిస్తున్నారో ప్రజలకు కనపడుతుంది. ఓకే సార్, ఈసారి టోటల్ గా 175 సీట్స్ ఎన్ని సీట్స్ వస్తాయి అనుకున్నారు మీరు? ఎందుకు ఇంకో 25 కలుపుకొని 200 సీట్లు ఆయన్నే పెట్టుకోమని. అంటే ఈసారి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు? 90 అబౌవ్. ఓకే, ఇప్పుడు పొత్తులతో ఉన్న టీడీపీ జనసేనని విమర్శిస్తున్నారు జగన్ గారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే నాకు భయపడి పొత్తులు పెట్టుకుని వస్తున్నారని చెప్పి అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు విమర్శించాలి అలాంటప్పుడు. ఓకే, పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అది తెలుసుకోవాలి. అది తెలుసుకుని వాళ్ళ నాన్న ఏం మాట్లాడతారో ఆయనకి తెలియాలి. అంటే నేను సింహం సింగిల్ గా వస్తున్నానని చెప్పి అంటున్నారు జగన్ గారు. ఇటువైపు పొత్తులు పెట్టుకుని వస్తున్నారని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? సింహం అడవిలో ఉండాలి కదా, జనాల్లో ఎందుకు ఉందో నాకే తెలుసా. టోటల్ గా అయితే ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పడిద్ది అనుకుంటున్నారు మీరు? టీడీపీ పక్క. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నమస్తే సార్. మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పడిద్ది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండిద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు. ఎందుకని సార్? అవినీతి రాజకీయం ఎక్కువ ఉంది సార్. ఇంకా అవినీతి ఎక్కువ. ఒక రోడ్లు లేవు, ఒక ఆటో సర్వీస్ లేదు, ఏమీ లేదు. మరీ దారుణంగా ఉంది. ఆటోలకు డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు కదా జగన్ గారు. ఏమి వేస్తున్నాడండి? 10,000 వేస్తున్నాడు, రేపు పొద్దున 25,000 రాస్తున్నాడు. ఎక్కడ తెచ్చి కట్టాలి 15,000? ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్ గారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి పెట్టారు. వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి అంటారా? ఎవరికి వచ్చినాయండి? ఎవరు నీ బట్టలు వాళ్ళకి వస్తాయి. ఎవరికి సామాన్య రైతులు అనేది వాళ్ళు ఎవరికి రాలా, ఎవరికి రాలేదు. అభివృద్ధి ఏమన్నా ఉందంటారా జగన్ ప్రభుత్వంలో? ఏముంది? ఏది ఉపయోగం లేదు. అంటే రోడ్లు సరిగ్గా వేసాము, ఉద్యోగాలు ఇస్తున్నాము అని చెప్పి అంటున్నారు కదా. కనీసం లెగలేని ఆడ మనిషి బండి ఎక్కితే కనీసం ఎక్కి ఆటో కూడా ఎక్కట్లా. ఒకసారి సిసి రోడ్లు ఎట్లా ఉన్నాయి? ఒకసారి వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటారండి? వాలంటరీ వ్యవస్థ వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి అంటారా? వాళ్ళ వల్ల వాళ్ళ టైం మీద వాళ్ళు గడుపుకుంటున్నారు మేడం. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది వాలంటరీతో, ఈ పని చేయాలంటే చేద్దామని అన్నారు. ఏదో వాళ్ళ టైం వాళ్ళు గడుపుకుంటున్నారు, వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఒక ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేశారు, కొన్ని వేల కోట్లు అని చెప్పి అంటున్నారు జగన్ గారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? అప్పులేమో ఇప్పుడు వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు, వీళ్ళ ఆస్తుల కోసం వీళ్ళు. అంటే జగన్ పరిపాలన చూశారు కదా ఆల్మోస్ట్ 5 ఏళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశారు 2 సార్లు. సో అసలు ఎలా అనిపిస్తుంది పరిపాలన ఇద్దరి మధ్య తేడా? వాళ్ళే బాగుందండి, టీడీపీ వాళ్ళదే బాగుంది. టీడీపీ వాళ్ళదే బాగుంది. అంటే ఇప్పుడు జగన్ గారిని చూసి వీళ్ళు కూడా అంటున్నారు సార్. మాకైతే కనీసం సీసీ రోడ్లు అయితే వార్డు నెంబర్లో కూడా లంచాలు తీసుకుంటున్నారు. వార్డు నెంబర్లో కూడా 20,000కి 25,000కి 5,000 10,000 కూడా కకృతి పడుతున్నారు మా ఏరియా అయితే. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్ గారు ఈ సంక్షేమ పథకాలు పెట్టారు కదా, వీళ్ళని కాపీ కొడుతున్నారు అని చెప్పి టీడీపీ వాళ్ళు కాపీ కొడుతున్నారు అని చెప్పి జగన్ వాళ్ళు అంటున్నారు. అంటే బస్సులు ఉన్నాయి కదా, బస్సులు ఫ్రీ అంటున్నారు, 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నారు అని చెప్పి పెట్టారు కదా, ఇవ్వాలి కదా వాళ్ళు కూడా. ఓకే, అంటే మమ్మల్ని చూసి పెడుతున్నారు అని చెప్పి జగన్ వాళ్ళు అంటున్నారు సార్. అయితే అండి అదేమైందంటే ఆర్టీసీ వాళ్ళు ఏమైందంటే లేడీస్ వరకు ఇది జెంట్స్ ఉండదు కదా, 10 నుంచి 9 కిలోమీటర్స్ వరకు ప్రాబ్లం. ఎక్స్ట్రా వెళ్తే ప్రాబ్లం కదా ఎవరికైనా. సరే సార్, మరి ఇప్పుడు ఇద్దరు అభివృద్ధి చూసారు, పరిపాలన చూసారు, మీకు ఏ ప్రభుత్వం బాగుందంటారు దాంట్లో? మాకైతే టీడీపీ. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 175 సీట్స్ లో టీడీపీ వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? మేమైతే గట్టిగా 120-130 దాకా వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారంటారు. మరి ఇప్పుడు పొత్తులతో ఉన్నారు కదా టీడీపీ జనసేన, పత్తులు ఉన్నాయి మేడం.
కన్ఫామ్గా టీడీపీ వస్తాయి. అంటే ఇప్పుడు సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు కదా జగన్ గారు. నన్ను చూసి వీళ్ళు పొత్తులు పెట్టుకొని వస్తున్నారని సినిమా డైలాగ్ ఎవరేం చెబుతారు మేడం? ఓకే సార్. సినిమా డైలాగ్ ఎవరేం చెబుతారు? సినిమా చూసిన వాళ్ళు ఎవరేం చెబుతారు? అది కాదు, ఏదైనా చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలనే వస్తున్నాయి, అది త్వరలో ఉన్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలి. అదే సార్, అదే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ ప్రభుత్వం రావాలి. ఎందుకని సార్? అదైతే అభివృద్ధి ఇంతకుముందు అభివృద్ధి చేసి చూపించింది. అంటే జగన్ గారు కూడా అంటున్నారు కదా, నేను అభివృద్ధి చేస్తున్నాను, సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, రోడ్లు వేస్తున్నాను, పిల్లలకి చదువుకి నాడు నేడు స్కూల్ అని మంచిగా తయారు చేశాను అంటున్నారు. అది చేసింది కొంచెమే కనపడుతుంది. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, పథకాలు కాబట్టి అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధి చేస్తేనే ఏదైనా కానీ అందరికీ బాగుంటుంది. అంటే గత ప్రభుత్వం చూశారు మీరు, ఇప్పుడు ప్రభుత్వం కూడా చూస్తున్నారు, వాటి మధ్య వ్యత్యాసాలు ఏంటో చెప్తారా రెండు పార్టీల మధ్య? నాకు అంత అవగాహన లేదు. ఈ ప్రభుత్వంలో అయితే అభివృద్ధి జరగట్లేదు అనేది కనబడుతుంది. ఓకే, కేవలం అప్పులు ఇస్తున్నారు, పథకాలకు ఇస్తున్నారు, అభివృద్ధి అనేది జరగడం లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఖచ్చితంగా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ వెళ్ళిపోవాలని చెప్పి జగన్ గారు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? అంత అవగాహన అయితే లేదు మనకి. అంటే ఆయన గెలిస్తే మాత్రం మన ఈసారి దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటారు రాష్ట్రాన్ని అని విమర్శిస్తున్నారు జగన్ గారు. దాని గురించి మీరేమంటారు? ఆయనకున్న అవగాహన మనకి ఉండదు కదా, ఆయన అంటే ముఖ్యమంత్రి చేస్తున్నాడు కదా. సంక్షేమ పథకాల వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా మీరైతే? సంక్షేమ పథకాలు ఏంటంటే అర్హులకై ఇస్తే బాగానే ఉంటుంది. ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండిద్ది అనుకున్నారు? నేనైతే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అయితే బాగుండిద్ది అనుకున్నారు. 175 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? అది దాని గురించి అయితే గతంలో అయితే చంద్రబాబు నాయుడు ఓడిపోయారు కదా, ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకున్నారు? 175 సీట్లలో 100 పైన వస్తాయి. 100 పైన వస్తాయి. మరి పొత్తులతో వస్తున్నారు కదా, టీడీపీ జనసేనకి 100 పైన వస్తాయి. మరి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జగన్ గారికి 50 లోపు వస్తాయి అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలనే వస్తున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వచ్చింది. ఎందుకని తెలుగుదేశం వస్తుందని? ఆయన ఏం చేయలే, అంతా దోసుకు తింటాం తప్పితే ఒకటి చేసింది లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్దారులకి వాళ్ళకి కాంట్రాక్ట్ చేసిన పని డబ్బులు లేదు, ఊళ్ళో ప్రెసిడెంట్లకి నిధులు లేవు, ఏమీ లేవు. ఏమేస్తారు రోడ్లు? అంటే ఈయన అంటున్నారు కదా జగన్ గారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, రోడ్లు వేస్తున్నాను. ఒక్క రోడ్డు వేసాడా? మా ఊళ్ళో ఒక రోడ్డు కూడా వేయాలి. నాడు నేడు స్కూల్లో చూడండి వెళ్ళి, అది అభివృద్ధి కాదా అంటున్నారు ఆయన. రోడ్డు అంతా మాగడ్లో గుంటలు పడి రోడ్డు అయిపోతే అయిపోయాడు. గుంట రోడ్లు మాగడ్లో గుంటలు పడి రేతిరా గుంటలో పడి చేస్తున్నారు. రోడ్లు అన్ని గుంటలే. మరి గత ప్రభుత్వం ఎలా ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు రాజధాని మొత్తం అడివేసిపోయింది. మాట మాట్లాడితే 3 రాజధానులు. జగన్ గారు 3 రాజధానులు అంటున్నారు కదా, బాడ అంటున్నాడు. దేనికి అయ్యి ఊరక రాజధానులు అంటాం ఏముంది? మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈసారి టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా మీరు? గ్యారంటీకి వచ్చింది. మరి నారా లోకేష్ యువగల సభ పెట్టారు కదా, అది మాకు ఇక్కడ దగ్గరలో లేదు, మాకు తెలియదు. ఓకే, మరి ఈసారి అయితే టీడీపీ వస్తుంది అంటారు. ఎన్ని సీట్లతో వస్తుంది అంటారు మీరు టీడీపీ? అవన్నీ మాకు ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఎవరు ఇస్తున్నారు? మా కాలనీలో వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అనుకుంటున్నారు? ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అనుకుంటున్నారు? ఏదో ఒకటి వస్తుంది, ఏది వచ్చినా ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంటుందా? ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి కొడుకు వెళ్ళిపోతాడు, తెలుగుదేశం వచ్చేది. తెలుగుదేశం వస్తుంది అంటారు. ఎందుకని అంత గట్టి నమ్మకం తెలుగుదేశం వస్తుందని? అంటే ఈడు సరి పనులు చేయలేదు, చేస్తున్నాడుగా, పేదోళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాడంట, ఏమో సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు కదా. అంటున్నారు, ఎవరు కావాలి అనుకోవటం. ఈసారి మాత్రం ఇంటికి వెళ్తాడంటాడు జగన్. పంపించేస్తారా మీరు? ఓకే. మరి గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు ఇంకా వచ్చే అవపడేది. అంటే మీరు చూసారు కదా 2014లో. ఎప్పుడో చూసాం, ఇప్పుడు సంగతి ఎట్టుందో చూడాలి. ఓకే, ఈసారి 175 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు? ఆ సీటు మనకేం తెలుసు. ఓకే, మరి ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఎవరో ఇప్పుడు వచ్చే మూమెంట్లో ఉండేది చంద్రబాబు. ఓకే, థ్యాంక్ యూ తాత.